జయతల సద్గురు బ్రహ్మరాజుకు ప్రసాదే సర్వదుఃఖానాం హానిరస్యోపజాయతే ప్రసన్నచేతసో హ్యాశు బుద్ధిః పర్యవతిష్టతి. ఓ అర్జున, మనో నిర్మలత్వము కలుగగా దాని వలన మనుజునకు సమస్త దుఃఖములను ఉపశమించి పోవుచున్నది. నిర్మల మనస్కునకు బుద్ధి శీఘ్రముగా పరమాత్మయందు స్థిరత్వమును చెందుచున్నది అన్నది తత్వం చెప్పారు. వ్యాఖ్యానం: ప్రతి జీవియు దుఃఖరాహిత్యము ఆనంద ప్రాప్తి అను ఈ రెండింటినీ కోరుచున్నాడు. అవి ఎట్లు లభించగలవు? దానికి సమాధానము ఈ శ్లోకమునందు భగవానుడు తెలియజేయుచున్నాడు. పరమాత్మ ఈ శ్లోకంలో రెండు విషయాలను తెలియజేస్తున్నాడు. ఎన్ని విషయాలు? రెండు విషయాలను తెలియజేస్తున్నాడు. ఏమిటి ఆ రెండు విషయాలు అంటే, ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి కోరుకునేటువంటివి, ప్రతి మనిషి కూడా కావాలని కోరుకునేటువంటి. ఏం కోరుకుంటాడు ప్రతి మనిషి అంటే, నాకు దుఃఖం వద్దు అని కోరుకుంటాడు. కోరుకునే వాటిలో రెండిట్లో ఫస్ట్ది ఏంటి? దుఃఖం వద్దు అని కోరుకున్నాడు. పోనీ ఇప్పుడు ఎవరైనా దుఃఖం కావాలని కోరుకునే వాళ్ళు ఉన్నారా ఇక్కడ? ఈ ప్రపంచంలో ఎక్కడైనా ఉంటారో నాకు దుఃఖం కావాలా? ఏ గుడికాడికైనా వెళ్ళి, ప్రపంచంలో ఎన్నో దేవాలయాలు ఉన్నాయి, ఎన్నో దేవతలు దేవుళ్ళు ఉన్నారు కదా, ఏ గుడి దగ్గరకైనా వెళ్ళి, ఏ దేవాలయం దగ్గరకైనా వెళ్ళి ఎవరైనా కానీ నాకు దుఃఖం కావాలి అని కోరుకునేవాడు ఉంటారా? ఎవరు దుఃఖం కావాలని కోరుకోరు? ఉంటారా? ఉండరు. ఒక్కళ్ళు మనకు తెలిసిన వాళ్ళలో కుంతిమాత ఒక్కతే కోరుకుంది, కుంతీదేవి. అది ఎందుకు కోరుకుంది అంటే, కష్టం వచ్చినప్పుడే నేను భగవంతుడిని స్మరిస్తున్నాను, కష్టం లేనప్పుడు నేను స్మరించలేకపోతున్నాను. కష్టాలు లేకపోతే దేవుడు గుర్తురాట్లా. నాకేదో ఒక ప్రాబ్లం వచ్చినప్పుడే దేవుడు గుర్తుకొస్తున్నాడు. కాబట్టి నిరంతరం నాకు ప్రాబ్లమ్స్ ఇవ్వు స్వామి, నిరంతరం నాకు కష్టాలు ఇవ్వు, నిరంతరం నాకు దుఃఖాన్ని ప్రసాదించు, నేను ఎప్పుడు నిన్నే స్మరిస్తూ ఉంటా, అట్లయినా నువ్వు నాకు గుర్తుంటావు, అట్లయినా నేను నిరంతరం స్మరించుకునే అవకాశం ఉంటుందని చెప్పి ఒక్క కుంతీదేవి మాత్రమే, పర్లేదు నాకు కష్టాలు ఇచ్చినా ఏం కాదు స్వామి, అప్పుడు కూడా నిన్నే స్మరిస్తూ ఉంటాను అని చెప్పింది. మనకు తెలిసిన వాళ్ళలో కావాలని కష్టాలు ఇచ్చినా పర్వాలేదని చెప్పింది ఒక్క కుంతిమాత మనకి మహాభారతంలో కనిపిస్తుంది. ఇక ప్రపంచంలో ఇంతవరకు నాకు తెలిసి అయితే ఎవరు కూడా నాకు కష్టాలు ఇవ్వు తండ్రి, నాకు దుఃఖాన్ని ఇవ్వు తండ్రి అని ఒక్కళ్ళు కూడా కోరుకున్నోళ్ళు లేరు. ఇదైతే కోరుకోరు. కానీ నెక్స్ట్ ఉంది. నెక్స్ట్ ఏంటంటే ఆనంద ప్రాప్తి. ఇది కావాలని కోరుకుంటారు. ఎవరైనా కానీ ఏమని కోరుకుంటారు? ఒకటి వద్దనుకుంటారు. ఏమొద్దనుకుంటారు? దుఃఖం వద్దనుకుంటారు. బాధ అనేటువంటిది నాకు వద్దు అనుకుంటారు. రెండోది ఏం కావాలని కోరుకుంటారు? ఆనందం కావాలని కోరుకుంటారు. ఆనందం కావాలని కోరుకుంటారు. ఈ ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషికి అవసరమైనటువంటివి ఈ రెండు అనమాట. ఒకటి దుఃఖం వద్దు, రెండోది ఆనందం కాదు. అయితే అవి ఎలా ప్రాప్తిస్తాయి, దుఃఖం ఎలా దూరం అవుతుంది, ఆనందం ఎలా కలుగుతుంది అనేటువంటి ఆ విషయానికి, ఆ అంశానికి పరమాత్మ ఇందులో ఒక మెసేజ్ మనకు అందిస్తున్నారు. దానికి సమాధానం చెప్తున్నారు. ఎవరైనా ఈ ప్రపంచంలో ఉంటే, ఇవి మనందరం దుఃఖం వద్దనుకునే వాళ్ళమే కదా, అంతే కదా. మిగతా కుంతీమాత అంత లెవెల్ ఉన్నోళ్ళం అయితే కాదుగా అమ్మ, కుంతీమాత అంత లెవెల్ ఉన్నోళ్ళం అయితే కాదుగా. పోనీ ఆనందం కావాలని కోరుకోము ఎవరమైనా? ఆనందం కావాలని కోరుకుంటాం. అయితే దీనికి పరమాత్మ ఇవి రావాలంటే ఏం చేయాలో పరమాత్మ చెప్తున్నారు. అదేందో మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం. ముందు మనకి ఒక కంక్లూషన్ వచ్చింది, ఇంట్రడక్షన్ అర్థమైంది. దానికి మనం సొల్యూషన్ ఏంటో, పరమాత్మ ఏం చెప్తున్నారో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే మనస్సు యొక్క నిర్మలత్వము చేతని జీవునకు అవి రెండును సిద్ధించుచున్నవి. ఇవి రెండు సిద్ధించాలంటే ఏం కావాలా? మనసు నిర్మలత్వాన్ని పొందాలి. నిర్మలత్వం అంటే ఏంటి? మలినం లేకుండా ఉండాలి. మలినం లేకపోవటమే నిర్మలం. మలము నిర్మలము అంటే నిర్మలత్వం కలగాలి. నిర్మలత్వం కలవాలి అంటే నిరంతరం కూడా ఆ దైవ ధ్యానం చేసినప్పుడు మాత్రమే ఆ మనసు నిర్మలత్వం ఏర్పడటానికి అవకాశం అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ ఇంకో మాట ఏం చెప్తాను, చిత్తము ఎప్పుడు భోగవాసనలు లేక నిర్మల మగుచుండునో అప్పుడు జీవిత లక్ష్యము సిద్ధించినదే యగును. ఏలననగా నిర్మల దర్పణమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించున్నట్లు శుద్ధ అంతఃకరణమున శాంత చిత్తమున
అధిష్టానమగు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించును. ఎంత స్పష్టంగా చెప్పారంటే అంత స్పష్టంగా చెప్పారు. ఎట్లా అంటే దర్పణాన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు. ఇక్కడ దేన్ని ఎగ్జాంపుల్గా చెప్పారు? దర్పణం అంటే అద్దం, అద్దాన్ని ఎగ్జాంపుల్ చెప్పారు. ఒక ఆయన ఊరెళ్ళొచ్చాడు, వచ్చి చూసింది. ఒక వారం రోజులు ఊరెళ్ళాడు. వచ్చి చూసిన తర్వాత అద్దం ముందు నిల్చొని చూసింది. అద్దం ముందు నిల్చొని చూస్తే ఇది నల్లగా కనపడుతున్నా అనుకున్నాను. అమ్మో వాము, ఊరెళ్తే ఆ నీళ్లు పడలేదు నాకు, అందులో ఊర్లో అన్ని ఎండలు ఉన్నాయిగా. మీరు ఊరు వెళ్తారు కదా, అక్కడ అన్ని ఎండలు ఎక్కువ ఉన్నాయి, ఫుడ్ సరిగ్గా లేదు, అక్కడ వాటర్ మారిపోయింది కాబట్టి నల్లబడినేమో నేను అందుకోనని చెప్పి ఎమ్మటే షాప్ కాడికి వెళ్ళిండు. కాస్మెటిక్స్ ఉంటే షాప్ కాడికి వెళ్తారు. తెల్లబట్టానికి కానీ ఎర్రబట్టానికి కానీ మీ దగ్గర సబ్బులు ఏమున్నాయో లేదా ఫేస్ క్రీమ్స్ కానీ ఫేషియల్స్ కానీ ఏమైనా ఉంటే ఇవ్వండి అని అడిగాడు. వాళ్ళ దగ్గర వెళ్ళి మంచి సబ్బులు వచ్చినాయి 3 ఉన్నాయి అన్నాడు. 3 ఇవ్వండి అన్నాడు. గంటకోసారి అదొకటి యూస్ చేసి రుద్దుకోవాలండి. ఇక తీసుకొచ్చిండు. ఫస్ట్ ఒకటి తీసుకొచ్చిండు, ఒక 10 నిమిషాలు బాగా రుద్దిండు. మళ్ళీ మొహం కడుక్కుండు, మళ్ళీ కొద్ది గ్యాప్ ఇచ్చిండు, ఇంకోటి 2-3 గట్టిగా రుద్దుకొని వచ్చి మళ్ళీ అద్దంలో చూసుకుండు. అద్దంలో చూస్తుంటే రంగు మారలేదు, సేమ్ అంతే ఉన్నాడు రంగు. మరి ఏందబ్బా ఇంతసేపు రుద్దినా నేను మారట్లేదని చెప్పి ఆలోచిస్తూ కూర్చున్నాడు. వచ్చి హాల్లో వచ్చి కూర్చొని ఏమమ్మా కాసిన టీ ఇవ్వు అన్నాడు. కాసిన టీ ఏందంత నీరసంగా ఉన్నామంటే ఊరిళ్ళు వచ్చాక నల్లబడ్డా కదా, రేపు ఫంక్షన్కి వెళ్ళాలిగా ఎర్రబడదామని ట్రై చేస్తున్నా, ఎంత రుద్దినా పోవట్లేదని చెప్పి ఎర్రబట్టలేదు, నేను కొంచెం ఫీల్ అవుతున్నారు. ఫ్రెండ్స్ మరి వాళ్ళందరూ కలిస్తే ఏమనుకుంటారు ఏంటంటే, ఇది నల్లబట్టని ఎర్రబట్టలు లేదంటే ఏంటి అని మంచిగానే ఉన్నాడు కదా, ఏం మార్పు వచ్చింది, వారం రోజులు పోతేనే తేడా వచ్చింది అని చెప్పి ఏందని చెప్పి చూసింది. వెళ్ళి చూస్తే అద్దం నిండా మట్టి కొట్టుకోను. కథ ఇది ఆయనకు తెలియట్లేదని చెప్పి వెళ్ళి ముందు అద్దం తుడిచింది. తర్వాత ఇప్పుడు వెళ్ళి చూసుకోపో సబ్బులు పనిచేస్తున్నాయో లేదని వెళ్ళి చూస్తే మంచిగా తేట కనబడుతున్నాడు. ఇప్పుడు మంచిగానే కనబడుతుంది అంటే తేడా ఆయన దగ్గర ఏం తేడా లేదు. తేడా ఎక్కడుంది? అద్దంలో ఉంది. అంటే అద్దంలో తేడా ఉన్నదాన్ని గుర్తించకపోతే కూడా మనేదే, ఆ ప్రశాంతత అనేటువంటిది ఉండదు. ఇప్పుడు శుద్ధి చేసుకోవాల్సింది దేన్ని? అద్దాన్ని శుద్ధి చేస్తే తాను మంచిగానే కనపడతాడు. తన దగ్గర ఏమి దోషం లేదు. అయితే ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇక్కడ పరమాత్మ నిర్మల దర్పణమునందు వస్తువు చక్కగా ప్రతిబింబించినట్లు, అంటే నిర్మలమైనటువంటి అద్దమునందు ఏ వస్తువైనా కానీ చక్కగా ప్రతిబింబిస్తుంది. అలాగే శుద్ధ అంతఃకరణమున మలినము లేనటువంటి శుద్ధమైనటువంటి మనస్సునందు, పవిత్రమైనటువంటి మనస్సునందు ఏం కనిపిస్తుంది? అధిష్టానమగు ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశించును అన్నాడు. లోపలేముంది? ఆత్మ ఉంది. లోపలేముంది? ఆత్మ ఉంది. ఇప్పుడు ఆత్మ మనకి కనిపిస్తుందా? చాలామందికి కనిపించట్లేదు. ఆత్మ ఎందుకు కనిపించట్లేదంటే అద్దం శుద్ధి కాలేదు. పైన అద్దం పెట్టాం, మనసే అద్దం. అద్దం అంటే ఏంటి? మనసు. ఇప్పుడు ఆత్మను నువ్వేం చేయక్కర్లా, ఆత్మ అందరి హృదయాల్లో ఉంది. ఆత్మను ప్రత్యేకించి ఎవరు ఏం తీసుకురావక్కర్లా. ఆత్మకి ఏం మలినం ఉంటుంది? ఉన్న మలినాలన్నీ దేనికుంటాయి? మనస్సుకుంటాయి. ఇప్పుడు అక్కడ దర్పణాన్ని, అక్కడ అద్దానికి ఉన్నటువంటి మలినం ఏదైతే ఉన్నదో దాన్నంతా తుడిచేస్తే మనం ఎట్లా మంచిగా కనిపించినమో, లోపల మనస్సుకు ఉన్నటువంటి మలినాలన్నింటినీ కూడా తుడిచివేస్తే అప్పుడు లోపల ఉన్నటువంటి ఆత్మ దేదీప్యమానముగా ప్రకాశిస్తుంది అన్నారు. ఇంకొకటి దీనికి ఇంకో మాట ఏమని చెప్పారంటే శుద్ధ అంతఃకరణం అని చెప్తున్నారు కదా. శాంత చిత్తమున ఏ చిత్తం ఉండాలా? శాంత చిత్తము ఉండాలంటే శాంతంగా ఉండేటువంటి మనస్తత్వాన్ని మనం అభివృద్ధి చేసుకోవాలని పరమాత్మ చెప్తున్నారు. ఎవరి మనస్సు శాంతంగా ఉంటుందో, ఎవరి యొక్క బుద్ధి శాంతంగా ఉంటుందో వాళ్ళ యొక్క మనస్సులో ఈ యొక్క ఆత్మ యొక్క ప్రకాశాన్ని వారు దర్శించగలుగుతారు. దైవ దర్శనం వాళ్ళకవుతుంది. ఎవరికవుతుంది? ఎవరి మనసు శాంతంగా ఉంటుందో వాళ్లకు ఆ యొక్క దైవాన్ని దర్శించేటువంటి అవకాశం అనేటువంటిది వస్తుంది. అయితే శాంతం ఎవరికి వస్తుంది? శాంతం అంటే దుఃఖానికి కారణం ఏంటి
అంటే మనకు ప్రథమ శత్రువులు ఎవరని చెప్పారు? భగవద్గీతలో పరమ శత్రువులు 3 చెప్తారు, 2 ఇంపార్టెంట్ చెబుతారు, 3 కూడా చెప్తారనమాట. సుఖంగా ఉన్నటువంటి మనిషి దుఃఖాన్ని పొందాలంటే 3 ఉంటే చాలని చెప్పారు. సుఖంగా ఉన్న మనిషి దుఃఖాన్ని పొందాలి అంటే 3 ఉంటే చాలు, వాడు నరకానికి వెళ్ళక్కర్లేదు, నరకం ఇక్కడే కనపడుతుందని చెప్పారు. చాలామంది ఏమన్నా నరకస్యేదమని మనకు భగవద్గీతలో దైవాసుర సంపద విభాగ యోగంలో చెప్తారు. నరకానికి ద్వారాలు 3 ఉన్నాయి అన్నారు. నరకం అక్కడ చెప్తారు కదా, నరకంగా అడిగిపోతే 3 ఎంట్రీస్ పెట్టారంట. 3 ఎంట్రీస్ పెడతారంట. అయితే అక్కడికి కూడా పోవక్కర్లా, ఆ 3 ఎంట్రీస్ ఇక్కడ కూడా ఉన్నాయని చెప్పారు. ఆ 3 ఎంట్రీస్ ఎక్కడ కూడా ఉన్నాయని చెప్పారు. ఏమిటి ఆ ఎంట్రీసు అంటే ఏమని చెప్పారు పరమాత్మ అంటే, 1 కామము, 2 క్రోధము, 3 లోభము. ఆర్డర్లోనే వస్తాయి కదా, కామము, క్రోధము, లోభం. ఈ 3 ఎవరి దగ్గర అయితే ఉంటారో వాళ్ళు నరకానికి పోవక్కర్లా, ఇక్కడే నరకం చూస్తారు, ఇక్కడే నరకం చూస్తారు అని ఇక్కడ చెప్పడం అనేటువంటిది. అయితే మనం ఏం చేయాలి అంటే ఆ 3టిని కంట్రోల్ చేసుకునేటువంటి స్టెబిలిటీని, అలాంటి జ్ఞానాన్ని పెంపొందింప చేసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. మనకు సుమతి శతకంలోనే ఏం చెప్తారు, నాకు పద్యం గుర్తు రావట్లేదు. తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష, దయ చుట్టంబవు అన్నారు. అంటే చుట్టం వేరే చుట్టాలు అవసరం లేదు, వేరే మనకు చుట్టాలు అవసరం లేదు, ఈ 3 ఇంప్రూవ్ చేసుకోవాలన్నారు. మనిషి దుఃఖానికి కారణం ఏమని చెప్పారు? శత్రువు ఎవరని చెప్పారు? తన కోపమే తనకు శత్రువు, అంటే చూడండి, మనిషికి ఒక కోపం వచ్చినప్పుడు కంట్రోలింగ్ అనేటువంటిది తగ్గిపోతుందన్నమాట. కోపంలో తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా దుఃఖాన్ని కలిగిస్తాయి. కోపంలో తీసుకునేటువంటి డిసిషన్స్ కూడా మనకు చాలా ఇబ్బంది కలిగిస్తాయి. అందుకనే ఏమని చెప్తున్నానంటే కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారు. కోపం వల్ల ఏమవుతుంది? మనమే కాకుండా మన చుట్టూ ఉండేటువంటి వాళ్ళు కూడా ఆ ప్రెజర్ అనేటువంటిది అనుభవిస్తారు. కోపం వచ్చినప్పుడు బాడీలో ఎలాంటి వైబ్రేషన్స్ వస్తాయి, ఎలాంటి తరంగాలు వస్తాయి, ఆ తరంగాలన్నీ కూడా చుట్టూ ప్రసరితం అవుతాయి అన్నమాట. దానికి ఖచ్చితంగా ఎఫెక్ట్ అనేటువంటిది అందరి మీద పడుతుంది. నెక్స్ట్ ఏమని చెప్పారంటే కోపం వచ్చినప్పుడు బీపీ పెరుగుద్ది అన్నారు. కోపం వస్తే ఏమవుతుంది? బీపీ పెరుగుద్ది. కోపం వస్తే కళ్ళు ఎర్రగైతాయి. కోపం వస్తే కళ్ళు ఎరగదు. బాడీ లాంగ్వేజ్లో మార్పు వచ్చేది కోపం వచ్చినప్పుడు. ఆనందంగా ఉండేప్పుడు ఒక విధంగా ఉంటాం, కోపం వచ్చినప్పుడు ఒక విధంగా ఉంటాం. అయితే కోపం వచ్చినప్పుడు బాడీలో ఉండేటువంటి ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా ఎఫెక్ట్ అనేటువంటిది, ఒక్క బీపీ అంటే నర్వస్ సిస్టమ్ మీదనే కాదు, మిగతా ఉన్న ఆర్గాన్స్ అన్నిటి మీద కూడా ఆ కోపం యొక్క ప్రభావం ఉంటుంది. అందుకే వేదాంతంలో ఏమని చెప్తారంటే ఈ రెండింటిని విడిచిపెట్టాలని చెప్పారు. కోరికలు విడిచిపెట్టాలా, కోపానికి మూలం కోపం అనుకుంటాం మనం, అది ఊరికేనే వస్తుందన్న. అసలు కోపం యొక్క మూలం కోరికల్లో ఉంటుంది. కోపం యొక్క మూలం ఎక్కడ ఉంటుంది? కోరికల్లో ఉంటుంది. కోరిక అంటే ఏంటి? నేను ఒకటి కోరుకున్నా, నేను కోరుకున్నది అది పూర్తి కాలేదనుకో కోపం. నేను కోరుకున్నది పూర్తి కాకపోతే కోపం. ఆ కోపం ఒక్కోసారి బయటకు అవుట్పుట్ ఉంటుంది, ఇన్పుట్ ఉంటుంది, 2 రకాలుగా ఉంటుంది. కోపం ఎట్లా ఉంటుంది? ఒక్కోసారి ప్రదర్శించగలుగుతాం, ఒక్కోసారి ప్రదర్శించలేం. ఇప్పుడు ప్రదర్శించగలిగే సిచ్యువేషన్ ఉందనుకోండి, చాలా ప్రశాంతంగా ఉంటారు వాడు. ప్రదర్శించగలిగే పరిస్థితి ఉంటేనే హ్యాపీ, ప్రదర్శించగలిగే పరిస్థితి లేకపోతేనే ఇబ్బంది. కొన్ని ఎన్విరాన్మెంట్లో కొన్ని పరిస్థితుల మధ్యలో మనకి కోపం వచ్చినా కానీ ప్రదర్శించలేక అణుచుకోవాల్సి వస్తుంది అనమాట. ఆ అణుచుకున్నటువంటిది వేరే పద్ధతిలో బయటకు వస్తాయి, వేరే సందర్భాల్లో ప్రకటితం అవుతుంటుంది అనమాట. అలా ప్రకటితమయ్యేటువంటిదే ప్రమాదాన్ని కలిగిస్తుంది. అసలు కోపం వచ్చినప్పుడు వెంటనే బయటకు అనగలిగితేనే అది చాలా ఈజీ ఫార్మేట్ అనమాట. కానీ ఒక్కో సందర్భంలో మనకి కోపం వచ్చినా కానీ ఎక్స్ప్రెస్ చేయలేమన్నమాట, బయటికి అనలేమన్నమాట. అలా అనలేనటువంటి పరిస్థితిలో ఆ ప్రభావం అనేటువంటిది లోపలే ఉండి అనేకమైనటువంటి అనారోగ్యాలకు కారణం చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అని మనకు చెప్పడం అనేటువంటిది జరిగింది. ఎట్లా అంటే ఉదాహరణకి కోపం వచ్చిన విషయం ఎలా తెలుస్తుంది? సపోజ్ ఉదాహరణకి స్కూల్కి వెళ్ళాడు పిల్లాడు, స్కూల్కి వెళ్తే మాస్టర్ మీద కోపం వచ్చింది పిల్లగాడికి మాస్టర్ మీద
కోపం వచ్చింది. ఏం చేయగలుగుతాడు పిల్లవాడు? సపోజు పెద్దవాళ్ళు ఉంటారు ఇంట్లో, అత్తగారి మీద కోపం వచ్చింది కోడలికి. అత్తగారి హవా సాగుతుంది. అత్తగారి హవా సాగినప్పుడు అత్తగారి మీద కోడల కోపం వచ్చింది అనుకో, ఏం చేయగలుగుద్ది? ఏమైనా చేయగలుగుద్దా? ఏమీ చేయలేదు. అట్లే ఇప్పుడు కోడలకి కోపం వచ్చింది అనుకో, అత్తగారి మీద కోడలకు కోపం వచ్చింది, ఏం చేయలేదు. కానీ అత్తగారి కోపం వచ్చినా అంటే ప్రకటించడానికి వీలయ్యేటువంటి సిచ్యువేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ప్రకటించడానికి సిచ్యువేషన్ వీలుగా ఉంటే తేలిక, ప్రకటించడానికి వీలుగా ఉంటే తేలిక. ప్రకటించడానికి వీలు లేనప్పుడు అవి దాని ప్రభావం ఇంకా ఎఫెక్ట్గా ఉంటుంది. అందుకే ఇక్కడ ఏమన్నా ప్రశాంతత అనేటువంటి దాన్ని కోల్పోతాము. దీనివల్ల ఏమవుతుందంటే ప్రశాంతతను కోల్పోతాం. అదే చెప్తున్నాను, తన కోపమే తన శత్రువు, అంతేకమ్మా, తన కోపమే తన శత్రువు, తన శాంతమే తనకు రక్ష. ఈ ప్రపంచంలో మనిషిని రక్షించేటువంటిది ఏదైనా ఉందా అంటే శాంతంగా ఉండగలగటం. దానికి ఏం డెవలప్ చేసుకోవాలి అంటే సహన శక్తి రావాలి. ఏం కావాలా? ఓర్పు రావాలన్నమాట. ఓర్చుకునేటువంటి మనస్తత్వం రావాలన్నమాట. మరి సహనంగానే ఓర్చుకునే మనస్తత్వం ఎంతమందికి వచ్చింది? ఎంతమందికి ఉంటుంది? ఎన్ని సందర్భాల్లో మనం ఓర్చుకొని ఉండగలుగుతాం? ఎవరినైనా అడిగినాం అనుకో, ఏం గురువుగారు దానికి ఒక హద్దు ఉండొద్దా? ఓర్పుకు కూడా ఒక హద్దు ఉండదా? ఎందాక నోర్చుకునేవి? మేము మనుషులం కాదా? మాకు ఉప్పు కారం తింటలేదా? మేము అన్నం తింటలేదా? ఉప్పు కారం తింటలేదా? చెప్తున్నారు. అంటే మనమంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నాం కాబట్టి మనం ఓర్చుకోగలుగుతాం. కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు ఓర్చుకునేటువంటి మనస్తత్వం వాళ్ళకి ఉండదు. వాళ్ళు ఓర్చుకోలేరు. వాళ్ళు చిన్న పెద్ద అనేటువంటి విచక్షణ కూడా లేదు లోకంలో. వాళ్ళకి ఆ ఓర్పు అనేటువంటిదే లేదు. మనం ఎందుకు ఓర్చుకోగలుగుతున్నాం? మనం ఎందుకు కోపాన్ని తగ్గించుకోగలుగుతున్నాం? మనం ఎందుకు కోరికను కంట్రోల్ చేసుకోగలుగుతున్నాం అంటే మనం ఒక గురువు గారి మార్గంలో ఉన్నాం కాబట్టి, మన గురువు గారు మనకి జ్ఞానాన్ని అందించారు కాబట్టి, ఆ జ్ఞాన మార్గంలో ఉన్నాం కాబట్టి మనం కంట్రోల్ చేసుకోగలుగుతాం. కోటేశ్వరరావుని అప్పుడప్పుడు అంటుంటాడు, సీతమ్మ గారు నాకు తాళం వేశారు అని అంటాడు. అంతే నాకేమనేది, నా కూరలు పీకేశారు అంటాడు. కూరలు పీకేశారని అంటాడు. అంటే ఏంటి అర్థం? ఉమయ్య గారు కూడా అంతే అనేవాడు. అంతే. చాలామంది కూడా గురువుగారి దగ్గర చేరిన తర్వాత మారిపోయారు. ఎలా మారారు? మంచిగా మారారు. చాలా అలవాట్లను మార్చుకున్నారు. ఒకేసారి కాకపోయినా గ్రాడ్యువల్గా మార్చుకుంటూ వచ్చారు. అలా మార్చుకుంటూ రావటం చేత మాత్రమే ఈ మాత్రమైనా మనం ప్రశాంతంగా ఉండగలుగుతున్నాం. అలా మార్చుకోకుండా వెనకటి పద్ధతిలోనే ఉంటే ఇంకా ఎఫెక్ట్ ఎక్కువగానే ఉంటుంది, ఆ ప్రభావం ఇంకా ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే, మనం ఈ మార్గంలో చేరామంటే ఎలా ఉండాలంటే, మన కుటుంబ సభ్యులు కానీ, మన చుట్టూ ఉన్నటువంటి బంధువులు కానీ, మిత్రులు కానీ మనల్ని చూసి నేర్చుకునేట్లుగా ఉండాలి. ఇప్పుడు నేనున్న మా ఇంట్లో పెద్ద ఎవరంటే, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళలో భారతమ్మ గారు అంటే, ఇప్పుడు భారతమ్మ గారిని చూసి కృష్ణయ్య గారు ఏమి నేర్చుకోవాలా, సుజిత ఏమి నేర్చుకోవాలి, తర్వాత రాధమ్మ గారు ఉన్నారు, రాధమ్మ గారిని చూసి ఏమి నేర్చుకోవాలా అంటే ఇంట్లో ఒక పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ ప్రవర్తనను బట్టి మేము మారుతాం. ఇప్పుడు ప్రొద్దుటే లేవంగలోనే భారతమ్మ గారు కానీ రాధమ్మ గారు లేని కానీ లేచి జపమాల పట్టుకొని మంత్రం చదువుతున్నాను, మనం కూడా లేవంగలోనే మంత్రం చదువుకోవాలనుకుంటాం. అవునా కాదా? అంటే పెద్దవాళ్ళు ఏం చేస్తే చిన్నవాళ్ళు అది చేయాలనుకుంటారు. ఏదే దాతరదు శ్రేష్ఠ తత్తదేవే తరుదన సైత్ ప్రమాణం కృతే లోకస్తుదని వర్తతే అన్నారు. పెద్దవాళ్ళు ఏం చేస్తే మిగతా ఉన్నటువంటి వాళ్ళు అది ఫాలో అవుతారు. శ్రీకృష్ణ పరమాత్మ అదే చెప్తారు. ఎందుకంటే నేను దేవాది దేవుణ్ణి అయి ఉన్నప్పటికీ కూడా ఈ ప్రపంచంలో ఎప్పుడైనా నన్ను ప్రామాణికంగా తీసుకుంటే పలానా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా చేశాడు అని అనకుండా ఉండాలి జనం. అంటే శ్రీకృష్ణ పరమాత్మ ఏం పని చేయకుండా సోమరిపోతుగా ఉన్నాడు, ఏం చేయలేదని అనకూడదు, బద్ధకస్తుడని అనకూడదు. అందుకోసమే నాకు ఎలాంటి పని చేయవలసిన అవసరం లేకపోయినప్పటికీ, ఎలాంటి కర్మ చేయవలసినటువంటి అవసరం లేకపోయినప్పటికీ నేను ఎందుకు కర్మలు చేశాను? లోక కళ్యాణం కోసం. లోకంలో ఉన్నటువంటి వాళ్ళందరూ నన్ను చూస్తున్నారు. ఎప్పుడైనా ఎవరైనా కానీ
పలానా శ్రీకృష్ణ పరమాత్మ ఇలా తప్పు చేశాడు కాబట్టి నేను తప్పు చేశానని అనకూడదు. ఎవరైనా శ్రీకృష్ణ పరమాత్మను ప్రామాణికంగా తీసుకుంటే ఖచ్చితంగా వాడు పాజిటివ్గానే తీసుకోవాలి అనే ఉద్దేశంతో చేశాడు. ఎందుకంటే ఒక దేవాది దేవుడు, ఈ ప్రపంచం మొత్తాన్ని నడిపించేటువంటి భగవంతుడు అర్జునుడి యొక్క రథానికి సారథయ్యాడు. సారథి అంటే ఇప్పటి కాలంలో మనం చెప్పుకుంటే డ్రైవింగ్ అన్నట్టు. ఇప్పటి కాలంలో చెప్పుకుంటే డ్రైవింగ్ అన్నట్టు. పరమాత్మే డ్రైవర్గా వచ్చాడు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే ఎంత ఫీల్ అవుతుంది. చుట్టాలింటికి వెళ్ళాలంటే, చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ సూట్ కేసు పట్టుకొని పోవడానికి, బ్యాగ్ పట్టుకోవడానికి కూడా మనం ఫీల్ అవుతాం. ఇట్రా ఈ పట్టుకో బ్యాగ్ అంటాం. అంటే అంత గిల్టీ ఫీల్ అయ్యేటువంటి, కానీ పరమాత్మ అలా ఉండడం అనమాట. అవసరం అయితే బ్యాగ్ పట్టుకొని పోతాం. అది చెప్పింది అనమాట. ఎందుకంటే రాజసూయ యాగం జరుగుతూ ఉన్నటువంటి సందర్భంలో అప్పుడు అందరూ ఒక్కొక్కటి హెల్ప్ చేయటం కోసం, ధర్మరాజుకి హెల్ప్ చేయటం కోసం అందరూ ఒక్కొక్కటి సేవ వర్క్ చేసుకుని ఉంటే, అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ డైరెక్ట్గా ధర్మరాజు దగ్గరికి వెళ్ళి, నేను ఈ రాజసూయ యాగానికి వచ్చినటువంటి అతిథులు ఎవరైతే ఉంటారో ఆ అతిథులు, సద్గురువులు, జ్ఞానులు, యోగులు వాళ్ళందరినీ రిసీవ్ చేసుకునేటువంటి డ్యూటీ నేను తీసుకుంటా అన్నాడు. మీకెందుకులే స్వామి అన్నారు. కాదు నేనే తీసుకుంటా అని చెప్పి ఆ యొక్క యాగానికి వచ్చేటువంటి ఋషులందరినీ, యోగులు, సద్గురువులు, జ్ఞానులు, మునులు వాళ్ళందరినీ ఆహ్వానించి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా పాదాలు కడిగి, అసలు దేవుడయ్యుండి ఋషులకి వచ్చిన వాళ్ళందరికీ పాదాలు కడుగుతారా? ఎంత నేర్చుకోవాలి మనం అంటే ప్రతి ఒక్కరు కూడా అహాన్ని విడిచిపెట్టాలి అనేటువంటి దానికి సంకేతం జ్ఞానాన్ని అక్కడ అందించడం అనేటువంటిది. ఇవన్నీ ఎందుకు చెప్పుకోవడం అంటే మహాత్ముడు భగవద్గీత ఎందుకు చెప్పాడు? భగవద్గీత చెప్పి 5000 సంవత్సరాలైంది. ఎన్ని సంవత్సరాలైంది? 5000 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పుడు చదువుతుంటే నాకే చెప్పినట్టుంది. భగవద్గీత నేను చదువుతుంటే నాకేమనిపిస్తుంది? నాకే చెప్తున్నారు అన్నట్టుంటుంది. భారతకి ఏంటంటే తనకు చెప్పినట్టు, తను వింటే తనకు చెప్పినట్టు, తనంటే తను నాకే చెప్పినట్టుంటుంది. ప్రతి ఒక్కరికి కూడా భగవద్గీత నాకే చెప్తున్నారేమో శ్రీకృష్ణ పరమాత్మ అన్నట్టు అంత గొప్పగా ఉంది. నిత్య నూతనమైనటువంటిది అని చెప్పారు. భగవద్గీత అలాంటిది, నిత్య నూతనమైనది. ఎప్పుడు కూడా ఫ్రెష్, అది ఎప్పుడు కూడా ఫ్రెష్ అనమాట. దీనికి వృద్ధాప్యం అనేటువంటిది ఉండదు. ఈ సృష్టి ఉన్నంత వరకు కూడా, ఈ ప్రపంచం ఉన్నంత వరకు కూడా భగవద్గీతకి అసలు వృద్ధాప్యం అనేటువంటిది ఉంది. ఎప్పుడు నిత్య యవనమైనటువంటిది, నిత్యము కూడా ప్రకాశించేటువంటి దివ్యమైనటువంటి ప్రకాశము అని చెప్పడం అనేటువంటిది జరిగింది. అంటే సో ఏంటంటే మనం ఇక్కడ ఏమని చెప్తున్నారంటే ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి అని చెప్తున్నారు, కోపాన్ని తగ్గించుకోవాలి అని చెప్తున్నారు, శాంతముగా జీవించగలగాలి అని చెప్తున్నారు. ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయంటే కోరికలు తగ్గించుకొని, కోపాన్ని తగ్గించుకొని, లోభత్వాన్ని విడిచిపెట్టి, అరిషడ్ వర్గాలు ఇట్లాంటి కొన్నిటిని మనం తగ్గించుకున్నప్పుడు మాత్రమే ఆ ప్రశాంతత అనేటువంటిది మనకు వస్తుంది. ఎప్పుడైతే మనకు ప్రశాంతత వస్తుందో అప్పుడు లోపల ఉన్నటువంటి ఆ ఆత్మ యొక్క ప్రకాశాన్ని మనం దర్శించగలుగుతాం. అంతే కదా, లేకపోతే ఎట్లా? అంటే మనసు పవిత్రం కావటానికి ఏం చేయాలి అంటే ఆ దైవాన్ని దర్శించాలి అని చెప్తారు. మనోహి జతవత్ అన్నారు. మనోహి జతవత్, మనసు కరిగించిన లక్క లాంటిది అన్నారు. మనసు ఎలాంటిది? కరిగించిన లక్క. ఆ కరిగించిన లక్కని ఏ మూసలో పోస్తే ఏ ఆకారాన్ని అంటే ఆకారం వస్తుంది, ఏ మూసలో పోస్తే ఆ ఆకారాన్ని ధరిస్తుంది, అట్లా ధరిస్తుంది అనమాట. అందుకే ఎవరైతే నిరంతరం ఆ యొక్క దైవ ధ్యానం చేస్తారో వాళ్ళకు కూడా ఆ పవిత్రత అనేటువంటిది ఏర్పడుతుంది అని చెప్తున్నారు. మనం ఎప్పుడు మనసే మీ రూపమాయేను సద్గురుదేవా, మనసే మీ రూపమాయేను, మనసే మీ రూపు దాల్చి మలినాములేనిదాయే, మనసే మీ రూపు దాల్చి మలినాములేనిదాయే, అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ, అనిలాము విడువక నేను మనము నా వేడి కొలువ, మనసే మీ రూపమాయేను సద్గురుదేవ, మనసే మీ రూపమాయేను. మనసు ఏ రూపాన్ని ధరించాలి? పరమాత్మ యొక్క రూపాన్ని ధరించాలి అని చెప్పారు. ఆ రూపాన్ని ధరిస్తే చాలు, పరమాత్మ యొక్క రూపాన్ని ధరిస్తే చాలు, మనసులో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా నశించిపోతాయి అని చెప్పారు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్పుకోవచ్చు. ఇప్పుడు రావణాసురుడు ఉన్నాడు కదా, రావణాసురుడికి సీతాదేవిని ఇన్ఫ్లుయెన్స్ చేయడం కోసం
ఎన్ని రూపాల్లో ధరిస్తాడు, ఎన్ని అవతారాలు ఎత్తుతాడు, ఎన్ని రూపాల్లో ధరించి సీతాదేవికి వస్తాడు. ఒక్కసారి సరే ఏ రూపంలో వెళ్ళినా కానీ అమ్మవారు సపోర్ట్ చేయటం లేదు. ఈసారి ఎట్లయినా నేను ఏదో ఒకటి చేయాలని చెప్పి బాగా ఆలోచించి, రావణాసురుడు బాగా ఆలోచించి, సరే అన్ని రూపాల కంటే మరి శ్రీరాముడి రూపంలో వెళ్తే ఒప్పుకుంటుందేమో అమ్మగారు సీతమ్మారు, శ్రీరాముడి రూపాన్ని ధరించితే ఒప్పుకుంటుందేమని శ్రీరాముడి రూపాన్ని ధరించాడట. రావణాసురుడు శ్రీరాముడి రూపాన్ని ధరించాడు. శ్రీరాముడి రూపాన్ని ఎప్పుడైతే ధరించాడో ఆ వేషం వేసుకోగానే వెంటనే కోపం తగ్గిపోయిందంట, చెడు ఆలోచనలన్నీ పోతున్నాయంట, లోపల ఉన్నాయన్ని ఆలోచనలన్నీ కూడా పోతున్నాయి. అమ్మో ఈ రూపం మనకి సెట్ అయ్యేది కాదు, ఇది ఉంటే మళ్ళీ ఇది కుదిరేది కాదు నాకు అని చెప్పి వెంటనే ఆ రూపాన్ని సీతాదేవి లేకపోయినా పర్వాలేదు కానీ నేనైతే ఆ రాముడి రూపాన్ని నేను ధరించను అని. ఎందుకంటే ఆ రూపాన్ని ధరించగానే ఆయనలో ఉన్నటువంటి రాక్షసత్వం పోయిందంట, ఆ క్రూరత్వం అనేటువంటిది తగ్గిపోయింది. అందుకే ఇక్కడ మనసే మీ రూపు దాల్చి మలినాము లేనిదై, మనసు ఎప్పుడైతే పరమాత్మ యొక్క రూపాన్ని ధరిస్తుందో అప్పుడు లోపల ఉన్నటువంటి మలినాలన్నీ కూడా తొలగిపోయి. ఇప్పుడు ఏ రూపాన్ని ధరించాలి మనం ఏ రూపం కనపడాలి? కళ్ళు మూసుకున్నా కళ్ళు తెరిచినా ఏ రూపం కనపడాలంటే పరమాత్మ యొక్క రూపం కనపడాలి. మనకి పరమాత్మ యొక్క రూపం కనిపిస్తే ఇక కోపం వస్తుందా, కోరికలు గుర్తొస్తాయా, వేరే రాగద్వేషాలు వస్తాయా, అరిషడ్ వర్గాలు, అష్టమదాలు, ఇష్టనత్రాయాలు, వాసనత్రాయాలు ఇవన్నీ మన దగ్గరకు వస్తాయా? ఏమొస్తుంది? ప్రేమ, దయ, కరుణ, జాలి, ఓర్పు ఇలాంటి సద్గుణాలు మనలో పెంపొందేటువంటి అవకాశం ఏర్పడుతుంది అని చెప్పడం అనేటువంటిది జరిగింది. కాబట్టి ఉత్తమ జ్ఞాన విచారణచ ఏర్పడిన నిర్మల చిత్తమే మోక్షమని శ్రీ వశిష్ఠ మునీంద్రులు కూడా పలికి ఉన్నారు. అలాగే పతంజలి మహర్షియు అట్టి భావమునే వ్యక్తీకరించి ఉన్నారు. కావున మోక్షమును గొరు వారందరూ తమ చిత్తమందలి విషయ వాసనాది మాలిన్యమును కడిగివేచి ఆ దానిని నిర్మలంగా వనర్పవలయును. అట్లు చేయుట వలన 2 మహత్తర ఫలితములు చేకూరునని భగవానుడు ఇక్కడ స్పష్టముగా తెలియచేయటం అనేటువంటిది జరిగింది. ఓకే, ఏం చేయాలని మనకు ఏమేమి ఉన్నాయి ప్రాబ్లమ్స్ 2 గుర్తించిన. 1 దుఃఖాన్ని విడిచిపెట్టాలా, 2 ఆనందాన్ని పొందాలి. దుఃఖాన్ని విడిచిపెట్టడానికి ఇదే మనసు నిర్మలంగా ఏర్పడాలి, మనసు పవిత్రం చేసుకోవాలి, మనసును పవిత్రం చేసుకోవాలి. ఎవరైతే మనసును పవిత్రం చేసుకుంటారో వాళ్లకు మాత్రమే దుఃఖం దూరం అవుతుంది, ఆనందం అనేటువంటిది ప్రాప్తిస్తుంది. దుఃఖం దూరం కావటానికి, ఆనందం కలగటానికి మనసు పవిత్రం కావాలి. మనసు పవిత్రం కావాలంటే ఎలా అవుతుంది? ఇప్పుడు శరీరానికి మలినమైంది, శరీరం ఉదయం నుంచి సాయంత్రం దాకా పనిచేస్తున్నాం అనుకోండి, చెమట పట్టుద్ది, అటు రోడ్ నెమ్మడి తిరిగితే ఆ డస్ట్ కూడా పట్టింది, డస్ట్ బట్టి చెమట బట్టి ఎలర్జీ ఫామ్ అవుతుంటుంది. ఆ వచ్చినప్పుడు కాలుకి ఇక్కడ మట్టి ఎక్కువ అంటుంది అనుకోండి, దురద వస్తుంటుంది, రుద్దుతూ ఉంటాం, తర్వాత మంట వచ్చింది, అవునా కదా? ఇదంతా పోవాలంటే ఏం చేస్తాం? ఒక్క నిమిషం కూడా నేను ఆగను, వెంటనే స్నానం చేయాలని చెప్పి స్నానం చేసేస్తాం. అబ్బా స్నానం చేస్తే ప్రాణానికి హాయిగా ఉందంటాం, స్నానం చేస్తే ప్రాణానికి హాయిగా. మరి శరీరానికి పట్టిన మలినం పోగొట్టినాం స్నానం చేసి. ఇప్పుడు మరి మనస్సుకు పట్టినటువంటి మలినం ఎలా పోతుంది? మనసుకు పట్టినటువంటి మలినం ఎలా పోతుంది అంటే ఒకటి జ్ఞాన విచారణ చేత, లేకపోతే మంత్రస్మరణ చేత. మంత్రస్మరణ మాత్రమే మనిషిని పునీతులను చేస్తుంది, మనిషిని పవిత్రులను చేస్తుంది. అందులో ఏమాత్రం కూడా సందేహించవలసిన అవసరం లేదు. కాబట్టి మనందరం కూడా మన గురువుగారు చెప్పినటువంటి మంత్రాన్ని నిరంతరం అనుష్ఠానం చేసి మనసును పవిత్రం చేసుకొని, మనసును నిర్మలం చేసుకొని, ఈ యొక్క దుఃఖరాహిత్యాన్ని, ఆనంద ప్రాప్తిని పొందేటువంటి ప్రయత్నం చేద్దాం. దయతల సద్గురు ప్రభు మహారాజు. బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము గురుడేయనుచును గుర్తు తెలియుమా. బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము. సర్వలోకంబులేలె సాక్షి తేజుడు
పరమును దెల్పేటి పరమ పురుషుడు కంబులేల సాక్షి తేజుడు పరమును దెల్పేటి పరమ పురుషుడు మది నిడివేడిన మంచి భక్తుల మది నిడివేడిన మంచి భక్తుల మంచిగా బ్రాచునట్టి దైవదూతవు బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము గురుడేయనుచును గుర్తు తెలియుమా బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము ఎరుక మరుపులన్నీయును ఎరుకయనుచును ఎరుక లేకయున్నదాన్ని పూర్ణమనుచును ఎరుక మరుపులన్నీయును ఎరుకయనుచును ఎరుక లేకయున్నదాన్ని పూర్ణమనుచును ఎరిగినదంతయో గురునకు నిమ్మని ఎరిగినదంతయో గురునకు నిమ్మని సన్నుతి చేసినట్టి సాక్షిరహితుడు బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము గురుడేయనుచును గుర్తు తెలియుమా బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము ధరణిలోన మెట్టపల్లి వంశమందున సర్వజనుల జన్మ బాపు సత్యయాఖ్యుడు ధరణిలోన మెట్టపల్లి వంశమందున సర్వజనుల జన్మ బాపు సత్యయాఖ్యుడు కృష్ణుడు కొలచియు గాంచిన పరమును కృష్ణుడు కొలచియు గాంచిన పరమును సోటిగాను వేడరాధ పాట్లు తీరును బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము గురుడేయనుచును గుర్తు తెలియుమా బ్రహ్మ విష్ణువు ఈశ్వర రూపము అందరికీ జై గురు. మరిన్ని ఆధ్యాత్మిక రహస్యాల కోసం అచల బోధ, ఆత్మబోధ, భగవద్గీత, అలాగే పండుగల్లో దాగిన అర్థాలు, అంతరార్థాల కోసం మరియు యోగము, ధ్యానము మొదలైన అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి. అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబల్ను నొక్కండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి.